నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాదేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకి, ఇక్కడ కూడిన మీ అందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మొదటగా మాకు దేవుడంటే ఏంటో తెలీదండి. అలాంటి పరిస్థితుల్లో నాకు తెలిసి నా నా ఊహ తెలిసేలోపే మేము మా తండ్రి నుంచి విడిపోయి మాకొచ్చిన సమస్యలను బట్టి నేను, మా తల్లి మేము కట్టుబట్టలతో విజయవాడ వచ్చేసామండి. అక్కడి నుంచి మేము మా మా పోషణ అంతా మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళే చూసుకునేవాళ్ళండి. మొదట్లో మాకు దేవుడంటే ఏంటో తెలీదు. అసలు ప్రార్థన అంటే ఏంటో తెలీదండి. ఎప్పుడు మాకంటూ అన్ని దేవతలు ఉండేయండి. వాటినే పూజిస్తా వాటిల్లోనే ఉండేవాళ్ళమండి. మరి నిజంగా వాటిని మొక్కందే పొద్దు తెల్లారేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మాకు అసలు సంతోషం ఉండేది కాదు. నిజంగా వాటిల్లో శక్తి ఉంటే మా తల్లిదండ్రులు అలా అయిపోయేవాళ్ళు కాదండి. అయినప్పటికీ మరి మేము ఆ రీతిగా వచ్చినప్పుడు మొదటగా నాకు తెలిసి మా 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 అమ్మమ్మ తరపు నుంచేనండి. మేమైతే దేవుణ్ణి మొదటగా తెలుసుకున్నది. మొదటగా మా పిన్నికి అయితే దెయ్యం పట్టిందండి. ఆమెకు దెయ్యం బట్టి వచ్చిన సంపాదన అంతా, మా తాతయ్య గారి సంపాదన అంతా ఆమె తినేస్తూ ఉండేదండి. ఏదో ఒక రోగం, ఆమె టెస్టులు చేసినా కూడా ఏముండేది కాదు. పద్దాక జ్వరమో బలహీనత ఇలాగే ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆమె యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిందండి. బాప్తీసం తీసుకోవడం ద్వారా దేవుడు ఆమెను బ్రతికించాడండి. ఆమె బ్రతికినప్పటి నుంచి అప్పుడే మొదటగా మేము యేసు ప్రభు వారి గురించి తెలుసుకోవడం జరిగిందండి. కానీ మేమైతే వెళ్ళేవాళ్ళం కాదు. మా అమ్మమ్మ గారు, మా పిన్ని గారు బలంగా నడిచేవాళ్ళండి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడుగా మరి దేవుడు అక్కడికి ఆత్మీయ తల్లిదండ్రులు రావటం, వాళ్ళని చూడటం, ప్రార్థనలు అంటే ఇలా ఉంటాయని మాకు తెలియటం తప్పితే బయటగా పెద్దగా మేము యేసు ప్రభు వారి గురించి కానీ, ప్రార్థన గురించి కానీ, మందిరం గురించి కానీ మాకు అంత తెలిసేది కాదు, అంత జ్ఞానం లేదు కాదు. మా అమ్మమ్మ, మా తాతయ్య వాళ్ళు నడుస్తూ ఉండేవారండి. మా అమ్మమ్మ, మా పిన్ని గారు బాగా నడుస్తూ ఉండేవాళ్ళండి. మా పిన్నికి దెయ్యం పోవడం ద్వారా మా అమ్మమ్మ గారు బలపడ్డారండి. మా అమ్మమ్మ కూడా అండి మరి నిజంగా ఆవిడకి ఎప్పుడు ఏదో బలహీనత వస్తూ ఉండేది, బాగా నీరసంగా ఉండేదండి. చనిపోతుంది అనుకున్నాం. ఒకరోజైతే ఆమెకు కనిపించింది కూడా అండి. ఆమెకి కనిపించినప్పుడు ఆమె 3 సంవత్సరాల్లో చనిపోతుందని చెప్పేసి కనపడిందండి. ఆత్మీయ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు, ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన చేసినప్పుడు, మూడు నెలలకు ఒకసారి కూటం పెట్టుకోండి అమ్మ, 3 సంవత్సరాల్లో చనిపోదు, 5 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇస్తానని చెప్పేసి అన్నాడండి. మరి కూటం పెట్టుకోవడం ద్వారా 5 సంవత్సరాలు దాటిపోయిందండి. మా అమ్మమ్మ గారు ఇంకా బ్రతికే ఉందండి. దేవుడు ఆ రీతిగా ఆమెను నడిపేస్తున్నాడండి. మరి ఆ తర్వాత మా తాతయ్య గారండి, మరి మా తాతయ్య గారు కూడా అండి అక్కడ ఒక అన్ని గుడి ఉండేదండి. ఆ గుడిలో పూజలు చేస్తూ ఉండేవాడు. పొద్దునైతే చాలు తెల్లవారకు ముందే అండి మరి చెరువులో మునిగి వెళ్ళి దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి అక్కడ ఒక పూజారిలా వ్యవహరించేవాడండి. మరి ఆ ఊరిలో ఆత్మీయ తల్లిదండ్రులు కానీ, అక్కడ సేవకురాలు కానీ ప్రార్థనలు పెట్టినప్పుడు మరి వారికి పోటీగా మరి ఈయన మైక్ పెట్టేవాడండి. ఆ మైకు ఆ ప్రార్థనకు ఆటంకం కలిగించేవాడు. అక్కడ సౌండ్ పెరిగితే ఇక్కడ సౌండ్ పెంచేవాడండి. ప్రార్థనకు ఆటంకం, అభ్యంతరం అండి. అలాంటి ఆయన కూడా ఒకానొక సమయంలో వీళ్ళంతా చెప్తున్నారు కదా, ఈయనలో ఏదో ఉందనుకుని చెప్పేసి ఆయనే అనుకున్నాడంటండి ఒకరోజు, ఈరోజు నాకు పని వస్తే మరి నాకు నిజంగా నా పరిస్థితి బాగాలేదు, వచ్చిన సంపాదన అంతా ఇలా రోగాలకి రొప్పులకే పోతుంది, మరి నాకు ఈరోజు కనుక పని వస్తే, అప్పటికే ఆయనకి పనులు కూడా లేవండి, ఈరోజు పని వస్తే నేను అవన్నీ విడిచిపెట్టేసి నిజంగా యేసు ప్రభు వారిని నమ్ముకుంటాను, ఆయనతో నేను నిలబడతానని ఆయన ఒప్పుకున్నాడంటండి. ఆ రోజు నుంచి ఆయనకి సమృద్ధిగా పనులు వచ్చినాయండి. ఆ గుడికి వెళ్ళడం మానేశాడు, అక్కడ పూజలు చేయటం మానేశాడండి. మరి అక్కడ ప్రార్థనకు కూడా ఆటంకం పెడతాం మానేశాడండి. ఈయనే అక్కడ సాక్షిగా నిలబడ్డాడండి. మరి నిజంగా ఆ రీతిగా నిలబడబట్టి ఆయనకి దేవుడు ఎంతో ఆరోగ్యం ఇచ్చాడు. ఈరోజు ఎంతో చక్కగా నిలబెట్టారండి. వాళ్ళకి ఒక మంచి గృహాన్ని ఇచ్చారండి. గృహంలో ఏ లోటు లేకుండా చేశారండి. మరి అలాగే మా పిన్ని గారికి కూడా అండి మరి కడుపులో నిజంగా ఒక రక్తం గడ్డ లాంటి పరిస్థితి అండి. మరి డాక్టర్లు అయితే మందులు వాడాలి, మాకైతే అంత స్తోమత లేదు. కానీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి రావడం ద్వారా, చిన్న మొక్కుబడి చేసుకోవడం ద్వారా దేవుడు ఆ బలహీనతను తీసాడండి. ఆవిడ కూడా ఈరోజు సజీవ లెక్కలో ఉందండి. నిజంగా మరి రాణి కూడా అండి అలాగే వివాహం జరగదని చెప్పేసి చాలామంది అనేవాళ్ళు అండి. ఆ బిడ్డకి చదువు కూడా అంతగా అబ్బలేదండి, కానీ వివాహం జరగదు అని చెప్పేసి అనేవాళ్ళు అండి. కానీ అలాంటిది దేవుడు మరి మందిరం పరిచయం చేయబట్టి, మందిరానికి రాబట్టి, మరి ఇక్కడ కరెక్ట్గా పరిచయం చేసుకోబట్టి ఆ బిడ్డకు కూడా దేవుడు మంచి భర్తనిచ్చాడండి. నిజంగా కట్నం తీసుకోకుండా మరి ఆ బిడ్డను పెళ్లి చేసుకున్నారండి. దేవుడు నిజంగా గొప్ప కార్యం ఆ బిడ్డ పట్ల చేశాడండి. మరి అలాగే మా అమ్మ అండి, మేమైతే మొదటగా దేవుడిని ఎరిగిన వాళ్ళమండి. మరి మేము విగ్రహాలకు పూజలు చేసేవాళ్ళం అండి. అలాంటిది మా అమ్మగారికి ఒక బలహీనత వస్తుందండి. మా అమ్మ బలహీనత ఏంటంటే ఉమ్మి మిగిలితే చచ్చిపోతుందండి. ఆమెకున్న బలహీనత అదే. చనిపోతానన్న భయంతో వచ్చేదండి. అన్నం తినేది కాదు, నీళ్లు తాగేది కాదు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన టెస్టుల్లో ఏమీ లేదని వచ్చేది, కానీ మనిషి మాత్రం బక్కచిక్కిపోయేదండి. నిజంగా మా ముందే మా తల్లిదండ్రుల గురించి మా ముందే చాలా అసహ్యంగా మాట్లాడేవాళ్ళండి. మా ముందే ఏం బ్రతకదు, వీళ్ళ నాన్న విడిచిపెట్టేశాడని చెప్పేసి మా ముందే మాట్లాడేవాళ్ళం అండి. మాకైతే నిజంగా చాలా బాధ కలిగేది. అలాంటి పరిస్థితిలో
మరి దేవుడు మరి ఆత్మీయ తల్లిదండ్రులు మమ్మల్ని మేము ఇక్కడికి రావడం ద్వారా మరి ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పడం ద్వారా బాప్తీసం తీసుకోమ్మ, దేవుడు నిన్ను బ్రతికిస్తాడని ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పారండి. ఆ రోజు మా అమ్మ ఒప్పుకోవడం ద్వారా, బాప్తీసం తీసుకోవడం ద్వారా మా అమ్మకున్న బలహీనత పోయిందండి. ఆ చేతబడి శక్తుల నుంచి దేవుడు విడిపించాడండి. మా అమ్మ ఈరోజు సజీవ లెక్కలో ఉందండి, దేవుని సేవ చేస్తుందండి. నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఇన్ని కార్యాలు జరుగుతున్నప్పటికీ నేనైతే మందిరానికి దేవుడన్న ప్రార్థన అన్న లెక్క ఉండేది కాదు. మందిరం అంటే అసలు లెక్క ఉండేది కాదండి. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినా పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. వచ్చిన కొత్తలో అయితే ఉండేవాడినండి, కొంచెం ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అన్నట్టుగానే ఉండేవాడిని. నామమాత్రపు ప్రార్థనలే ఉండేయండి నా దగ్గర. అలాంటి పరిస్థితుల్లో మా ఇంట్లో మా అమ్మ ప్రార్థన చేసినప్పుడు కూడా నిజంగా వాళ్ళని అభ్యంతరం చేస్తూ ఉండేవాడిని. మా అమ్మ మా చెల్లి ప్రార్థన చేస్తున్నా వాళ్ళు తిడతా ఉండేవాడిని అండి. మీరు మెల్లగా ప్రార్థన చేసుకోండి, బయటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, నేను పడుకోవాలని చెప్పేసి అంటూ ఉండేవాడిని అండి. వాళ్ళని ప్రార్థన చేసుకొని ఇచ్చేవాడిని కాదు. మందిరానికి వెళ్తుంటే మందిరానికి వెళ్ళనిచ్చేవాడిని కాదండి. నిజంగా చాలా ఇబ్బంది పెట్టేవాడిని, వాళ్ళ మీద అరుస్తూ ఉండేవాడిని అండి. అలాంటిది ఒకానొక సమయంలో నాకు ఒక బలహీనత వచ్చిందండి. అప్పుడు ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినప్పుడు పరిచర్య చేయయ్యా, నీకున్న బలహీనత పోయిద్ది అన్నారండి. నేను అలాగే దాదాపు 2 సంవత్సరాలు పరిచర్య చేశానండి. ఆ పరిచర్యను బట్టి నాకు స్వస్థత వచ్చిందండి, నేను బాగున్నాను. మరి ఇక్కడ మళ్ళీ అంతేకాక దేవుడు కూడా నాకు మంచి ఒక ఉద్యోగం కూడా బయట సిద్ధపరిచాడండి. మరి ఆ ఉద్యోగం చేసుకుంటూ మంచి అంతగా హ్యాపీ సాగిపోతుంది. అయితే ఏంటంటే మళ్ళీ లోక సావాసాలు అలవాటు అయిందండి. అంతా బాగానే ఉంది కదా, ఇక మందిరానికి రావడం తగ్గించేశాను, మందిరం పరిచయం చేయడం మానేశాను. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్తూ ఉండేవాళ్ళు, హెచ్చరిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ సేవకులు కూడా చెప్తూ ఉండేవాళ్ళు అండి, మందిరానికి రావాలయ్యా, మందిరం విడిచిపెట్టకూడదు, మందిరానికి వచ్చి వెళ్ళిపో ఏమవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళు. ఆత్మీయ తల్లిదండ్రులు కూడా కనపడినప్పుడల్లా హెచ్చరికిస్తూ ఉండేవాళ్ళు అండి. ఆత్మీయ తల్లిదండ్రుల మాట వినేవాడిని కాదు, సేవకుల మాట వినేవాడిని కాదండి. మందిరం ఎగ్గొట్టేసేవాడిని, బయట తిరిగేవాడిని, లోక వ్యసనాలు మొత్తం ఇక బయట లోక స్నేహాలతో పాటే తిరిగేవాడిని. మా అమ్మ మొత్తుకునేదండి, ఏడ్చేదండి, అరిచేది నా మీద. అయినా కానీ ఆమెను పట్టించుకోవడం కాదండి. నాకు తెలుసులే, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్తున్నావుగా, నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పేసి మా అమ్మనే నేను ఇంకా ఎదురు మాట్లాడి ఆమెను పంపించేసి నేను ఇంటికాడే ఉండేవాడినండి. నేను వస్తాను, నాకు ఎప్పుడు రావాలో తెలుసు అని చెప్పేసి మాట్లాడేవాడినండి. అలాంటిది నేను అలాగే ఉండేవాడిని. మా అమ్మ ఇటు ప్రార్థనకు వస్తామే, నేను అటు బండి వేసుకుని అటు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఉండండి, వాళ్ళతో పాటు తాగటం, తిరగటం, ఇదే నా జీవితం అండి. రోడ్డు మీద పడతాం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని పోయే వాళ్ళని టీ చేయటం, ఇదే నా జీవితం అయిపోయిందండి మొత్తం. నిజంగా చాలా పాపంలో పడిపోయానండి నేను. నిజంగా మందిరం అనేది విడిచిపెట్టేశాను, ప్రార్థన అనేది విడిచిపెట్టేశాను. ఇవన్నీ కూడా నేను బాప్తీసం తీసుకున్న తర్వాతే చేశానండి. నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నానని తెలుసు, కానీ నేను బయటకు రాలేకపోయేవాడినండి. అందులోనే పడిపోయి ఇక వాళ్ళతో ఆ లోక స్నేహాలు ఆ సావాసాలు పట్టే తిరిగేవాడినండి నేను. నిజంగా అటువంటి పరిస్థితుల్లో మరలా నాకు ఒక బలహీనత వచ్చిందండి. దేవుడు ఎప్పటికప్పుడు నన్ను గద్దిస్తూనే ఉండేవాడండి. మరలా నేను అలా ఇక్కడ కోటాలు జరుగుతుంటే ఇంట్లో గేమ్లు ఆడుకుంటూ ఉండేవాడిని, ఇక్కడ కోటాలు జరుగుతుంటే బయట తిరుగుతూ ఉండేవాడిని, ఇక్కడ కోటాలు జరుగుతుంటే ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ ఉండేవాడినండి. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు ఇలాగే కోటాలు జరుగుతున్నాయండి, కోటాలకి రాకుండా ఇంట్లోనే ఆడుకుంటా కూర్చున్నానండి. ఆ రోజు అయితే పాములు ఆట ఆడుతున్నానండి ఇంట్లో. ఆ రోజు రాత్రి దర్శనంలో ఒక పాము వచ్చి కరిసిందండి. తెల్లారి పొద్దున్నే నేను ఏంటి ఇలా వచ్చింది అనుకున్నాను, బాత్రూమ్కి వెళ్ళానండి, కాలు బాత్రూంలోకి వెళ్ళిపోయిందండి, సింక్లోకి వెళ్ళిపోయి నా కాలు తెగిపోయిందండి, 12 కుట్లు పడినాయండి, నడవటం అసాధ్యం అన్నారండి. మళ్ళీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చానండి. మళ్ళీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి రాగానే ఆత్మీయ తల్లిదండ్రులు మళ్ళీ బలపరిచారండి, జాగ్రత్తగా నడువ ఎక్కనైనా అని చెప్పేసి చెప్పారండి. 4 రోజులు నడిచాను, కాలు తగ్గింది, మళ్ళీ వెళ్ళిపోయానండి. ఇక ఇదే పరిస్థితి, ఏదో ఒక బలహీనత వస్తాం, ఆ బలహీనత వచ్చిన కాసేపు ఇక్కడికి వచ్చి కూర్చోవటం, తగ్గగానే మళ్ళీ మొదటిగా అండి మళ్ళీ ఆ లోక వ్యసనాల్లో తిరగటం, ఇదే నా దినచర్య అయిపోయింది. మందిరానికి సరిగ్గా వచ్చేవాడిని కాదు. ఆత్మీయ తల్లిదండ్రులు ఎన్నిసార్లు చెప్పినా లెక్క లేకుండా అలాగే వ్యవహరించేవాడినండి. ఆత్మీయ తల్లిదండ్రులు కూడా చెప్పి ఒకటే మాట అన్నారండి, అయ్యా మేము చెప్పినంతకాలం నువ్వు బాగానే ఉంటుంది, మేము చెప్పటం ఆపేమంటే ఆయన వచ్చి మాట్లాడతాడు, ఆయన వచ్చి మాట్లాడాడంటే ఇక నీ చేతిలో ఏముండదయ్యా అని చెప్పారండి ఆత్మీయ తల్లిదండ్రులు. అయినా లెక్క చేయలేదండి నేను. మీరేంటి నాకు చెప్పేది అన్న ధీమాతో ఉండేవాడినండి నేను ఎప్పుడూ కూడా. నా 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 యొక్క గర్వం, నా యొక్క అహంకారం అలా ఉండేయండి ఆత్మీయ తల్లిదండ్రులు. నాకేం తక్కువ, నేను ఎందుకే నాలుగు ఇటువంటి వైఖరి ఉండేదండి నాలో. అలాంటి పరిస్థితుల్లో గత సంవత్సరమేనండి నాకు తెలిసి ఈ కోటాలకి దాదాపు నన్ను ఒక 4 మోసుకొచ్చారండి. మరి ఈ రోజున నేను ఇక్కడ ఇంత ఆరోగ్యంగా మీ ముందు సాక్ష్యం చెప్తున్నానంటే అది నిజంగా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దాని వెనకాల ఎవరైనా ఉన్నారనంటే దేవుడు అంత దుర్మార్గుడైన నన్ను దేవుడు ముట్టాడంటే కారణం ఆత్మీయ తల్లిదండ్రులేనండి. వారి ప్రార్థన లేనిదే నేను ఈరోజు మీ ముందు ఇంత ఆరోగ్యంగా సాక్ష్యం చెప్పలేనండి. నిజంగా ఆ రోజు నాకు బలహీనత వచ్చినప్పుడు కూడా నిజంగా హాస్పిటల్లో నాకు తెలుసు కదా, నేను అన్ని తప్పులు చేశాను కదా, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నాకు అందుకే బలహీనత వచ్చింది అనుకున్నానండి. కానీ నేను అలా బలహీన పడిన ప్రతిసారి దేవుడు నన్ను ఎవరో ఒకరి ద్వారా సాక్ష్యం చెప్పించేవాడండి. మందిరంలో ఉండేవాడిని,
మందిరానికి వచ్చినప్పుడు కూడా అంతేండి, నేను బలహీనపడిన ప్రతిసారి నాకు ఒక సాక్షి వినిపించేవాడండి దేవుడు. ఆ రోజు హాస్పిటల్లో కూడా నేను దేవుడు విడిచేసాడు, నేను ఇంక చనిపోతాను అనుకున్నప్పుడు 3ంటికి అనుకుంటాను, దాదాపు 3 వరకు నాకు ట్రీట్మెంట్ చేయలేదండి. రక్తం కక్కుతానే ఉన్నానండి నేను హాస్పిటల్లో. కారణం ఏంటంటే గతంలో నేను చేసిన లోక వ్యసనాలు వాటి వల్లే నాకు ఆ సమస్య వచ్చిందండి. నాకున్న అంత గతంలో పోయినది కూడా డబుల్గా రెట్టింపుగా వచ్చిందండి. గతంలో పరిచర్యకు ఒప్పుకున్నప్పుడు నాకు వచ్చిన బలహీనత పోయిందండి. నాకు వచ్చిన బలహీనత నిమ్మండి, అది పోయింది. పరిచర్య చేయడం ద్వారా అది పోయింది. ఎప్పుడైతే దేవుడి దగ్గర ఒప్పుకున్నానో అది పోయింది. అది మళ్ళీ మందిరం విడిచేసరికి ఇప్పుడు నాకు డబుల్తో వచ్చేసిందండి. అది భయంకరంగా వచ్చింది. కారణం ఏంటంటే ఈ మధ్యలో వ్యసనాలు ఒకటి యాడ్ అయినాయండి దానికి. అది ఇంకా నన్ను కృంగదీసేసిందండి. మరి ఆ రోజు హాస్పిటల్లో కూడా నేను కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు నన్ను విడిచేశాడు అనుకున్నానండి. నా పక్కనే వెంటనే నర్సు గారు వచ్చి కటన్ తీసిందండి. ఆ పక్కన పరిస్థితి ఆ అబ్బాయి కూడా సేమ్ ఇష్యూతోనే వచ్చాడండి. ఆయనకైతే ఒక పైప్ పెట్టి ఆడిస్తున్నారండి. ఆ పైప్ తీస్తే ఆయన చనిపోతాడండి. ఆ మనిషిని చూసినప్పుడు నాకు అర్థమైందండి, దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఇంకా నాతో ఉన్నాడు, అందుకే నేను ఇలా సజీవంగానే ఉన్నానని నాకు అర్థమైందండి. అక్కడి నుంచి ఆత్మీయ తల్లిదండ్రులతో మాట్లాడి ముందు హాస్పిటల్ మార్చేయండి, వేరే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారండి. అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఎండి అండి, ఫేమస్ అంటే ఎండి అంటే స్పెషలిస్ట్ అండి, ఇంకా అందులో బాగా పై చదువు అనమాట. అలాంటి డాక్టర్ గారు చూసి ఒకటే మాట అన్నాడు, నీ జీవితం మొత్తం ఇంతే, నువ్వు రక్తం కక్కుతానే ఉంటావు, నీ జీవితం మొత్తం ఇంతే, ఇక రక్తం కక్కుతూనే ఉంటావు, నీకు కొంచెం పడితే వచ్చి హాస్పిటల్లో పర్వాలేదు, ఎక్కువ పడితే మాత్రం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు, త్వరగా రాకపోతే కనుక లేట్ చేసినా ఏమన్నా కొంచెం ఆలస్యమైనా ఆ బ్లడ్ మనకి క్లాట్ అవుతుంది కదండి, అది ఊపిరితిత్తుల్లో క్లాట్ అయ్యి ఊపిరాడక చనిపోతారంటండి. అది నిజంగా చాలా ప్రమాదకరమైన పరిస్థితి అండి. నా స్థితి అది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు చెప్పింది అయితే గమ్ము పెడతామయ్యా, నీకు ఇప్పుడు లోపలికి ఒక స్కోప్ వేసి నీకు హోల్ పడిన చోట ఒక గమ్ము పెడతాం, ఆ గమ్ము పెడితే ఆ బ్లీడింగ్ ఆగుతుంది, మళ్ళీ కొద్ది రోజులకి ఆ గమ్ము ష్రింక్ అయ్యి ఊడిపోతుంది, మళ్ళీ గమ్ము పెడతాం, మళ్ళీ ఊడిపోతుంది, ఇక ఇది మా వల్ల కాదు, ఈ పరిస్థితి అంతా ఇంతే అనుకుంటావా, ఇక ఓపెన్ చేసి ఆ పార్ట్ వరకు కట్ చేసి అక్కడ ఒక పైప్ పెడతాము, అది కూడా ప్రమాదమే, నువ్వు ఇక ఏ పని చేయడానికి ఉండదని చెప్పి చాలా వివరంగా చెప్పాడండి. ఆయన చెప్తుంటే గుండె జారిపోయిందండి ఆ రోజు మాత్రం హాస్పిటల్లో. నిజంగా ఏం చేయాలో అర్థం కాదు. ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు సమయం 2 అయినా 3 అయినా కానివ్వండి ఫోన్ చేసి, అయ్యా దేవుడి దగ్గర ఇలా ఒప్పుకో, ఇలా ప్రార్థన చేయి, నాకు ఈ దర్శనం వచ్చింది. నేను ఆత్మీయ తల్లిదండ్రులతో ఎప్పుడూ మాట్లాడుతూనే ఉండేవాళ్ళండి. పాపం ఏ సమయంలో ఫోన్ చేసిన ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా పగలంతా పరిచర్య చేసి ఉంటారు కదండి, ప్రార్థన పరిచర్య, రెస్ట్ ఉండదు. అలాంటి పరిస్థితులు 3ంటికైనా 4ంటికైనా ఫోన్ ఎత్తి చెప్పేవాళ్ళు అండి, సమాధానం చెప్పేవాళ్ళు, ఇలా ప్రార్థన చేసుకో, ఇలా ఒప్పుకోయని నాకు అన్ని విషయాల్లో ఎక్కడికక్కడే దేవుడి దగ్గరికి నాకు గైడ్ చేసేవాళ్ళు అండి ఆత్మీయ తల్లిదండ్రులు. నిజంగా బయట అయితే చాలామంది ఈ చిన్న చిన్న విషయాలు తెలియక చనిపోయే వాళ్ళు ఉన్నారండి, చిన్న చిన్న రోగాలతోనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పే సేవకులు లేక, ఇలాంటి మందిరం లేక, ఇలాంటి దేవుడు మహిమ లేక వాళ్ళు నిజంగా చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ మనకైతే దేవుడు ఇంత గొప్ప ఆత్మీయ తల్లిదండ్రుల్ని, ఇంత గొప్ప సంఘాన్ని ఇచ్చాడండి. నేను ప్రతిరోజు నేను బలహీనత నుంచి బయటపడ్డ ప్రతిరోజు ఆ విషయాన్ని బట్టి నేను ప్రతిరోజు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటానండి. నాకు మంచి సేవకుల్ని ఇచ్చావు, మంచి మందిరాన్ని ఇచ్చావని. మరి అలాంటి బలహీన పరిస్థితుల్లో కూడా డాక్టర్ గారు గమ్ము పెట్టారండి, తీసుకొచ్చారు, బయటకు వచ్చారు, 4 మోసుకొచ్చారండి. నా పరిస్థితి ఇంతే, డాక్టర్ గారు అన్న మాటలను బట్టి చనిపోదాం అనుకుని ఉరిపెట్టుకున్నానండి, ఇంట్లో ఉరిపెట్టుకుని చనిపోదాం అనుకున్న 4 మనుషులు వచ్చి నన్ను లాక్కొచ్చారండి. ఆ రోజు కోటాలు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే నా వెనకాల ఒక చీకటి ఉండేదండి, ఎప్పుడు నన్ను పట్టుకుని ఒక చీకటి ఉండేది, ఒక పులి నా వెనకాల ఉండేదండి. అవి ఎప్పుడు మందిరంలోంచి బయటికి వెళ్తే పట్టుకుని వదిలే కాదండి, అవి ఎప్పుడు నన్ను ఇక అలా పీడించి చేసేస్తూ ఉండేయండి, చచ్చిపో అని ప్రేరేపించాయండి నన్ను. నిజంగా ఆ చీకట్లను బట్టి నేను అలా అయిపోయానండి. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పబట్టి వాటి నుంచి నేను బయటపడ్డానండి. మరి అటువంటి బలహీనతలో కూడా నేను బయటకు వచ్చాను. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి నన్ను 4 మోసుకుని తీసుకొచ్చారండి. చనిపోదాం అనుకున్నప్పుడు నన్ను అక్కడి నుంచి వాళ్ళే 4 పట్టుకుని, ఆ రోజు కనుక వాళ్ళు ఆపకపోయింటే నిజంగా ఈరోజు నేను మీ ఎదుట ఇలా సాక్షిగా ఉండేవాడిని కాదండి. మరి ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర తీసుకొచ్చినప్పుడు అయ్యగారు ఒకటే మాట అన్నారండి, దేవుడిని నమ్ముకోయ్యా, మరణం గెలిచిన దేవుడు మనకు ఉన్నాడు, సజీవుడైన దేవుడు ఉన్నాడు, నేను కాదు, సంఘం కాదు, దేవుడు బ్రతికిస్తాడు నిన్ను, ఆయన మాట విని ఆయన చెప్పింది చేస్తానని ఒప్పుకో, నేను దేవుడు బ్రతికిస్తానన్నాడని నేను చెప్పేసి ఆత్మీయ తల్లిదండ్రులు అన్నారండి. ఆ మాట ప్రకారమే నేను ప్రార్థన చేసుకున్నానండి. దేవుడు యేసయ్య నన్ను ఒక్కటే అడిగారండి, నా సేవ చేయి, శని ఆదివారాలు మందిరంలో ఉండు, ఆత్మీయ తల్లిదండ్రులు వెనకాల ఉండని చెప్పారండి. మరి ఆత్మీయ తల్లిదండ్రులు వెంబడించు, వాళ్ళ వెనకాల ఉండి సేవ చేయి. మందిరం శని ఆదివారాలు నేను వచ్చేవాడిని కాదండి, శనివారం ఆదివారం డ్యూటీలకు వెళ్ళిపోయేవాడిని అండి. ఏమన్నా చెప్తే
ఆ ఆఫీస్ అని డ్యూటీ అని ఒక వంక పెట్టుకునేవాడిని, లేదా ఇంకా ఏదో ఒక వంక పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయేవాడిని. అలాంటిది శని ఆదివారాలు వస్తే నువ్వు బాగుంటావని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పారో అలా ఒప్పుకోవటం ద్వారా నేను శని ఆదివారాలు కాదండి, వారం మొత్తం నిజంగా మందిరంలోనే ఉంటున్నానండి. దేవుడు నాకు ఆ గొప్ప ధన్యతనిచ్చాడని బట్టి నేను ఆత్మీయ తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. మందిరంలో ఉండటం ద్వారా నిజంగా నాకు వచ్చిన బలహీనతగా అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, నువ్వు గట్టిగా అరవకూడదు, నువ్వు గట్టిగా అరిగితే మళ్ళీ అది పెరిగిద్ది, మళ్ళీ బ్లడ్ పడుతుంది, నువ్వు బరువులు ఎత్తితే మళ్ళీ అది పెరిగిద్ది, బ్లడ్ పడుతుంది. ఇదే అండి వాళ్ళు చెప్పింది. ఆపరేషన్ చేశాక కూడా 3వ రోజునే నాకు దగ్గు వచ్చిందండి, బాగా భయంకరంగా. ఆ దగ్గులో వాళ్ళు పెట్టిన గమ్ము కాస్త చేతిలోకి వచ్చిందండి. ఆపరేషన్ ఒక మాటలో చెప్పాలంటే ఫెయిల్ అయింది. డాక్టర్ గారు కూడా వాళ్ళకి అర్థమైపోయింది, విషయం అర్థమైపోయింది. కానీ నాకు ధైర్యం చెప్తున్నారు, ఏం కాదు ఇంకా ఉంది, ఏం కాదు ఏం కాదు అని చెప్తున్నారు. కానీ నాకు విషయం అర్థమైపోయిందండి. ఇక ఇవి మందుల వల్ల పని అవ్వదు, డాక్టర్ వల్ల పని అవ్వదు. ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినట్టు ఏసైని నమ్ముకుందామని చెప్పి ఏసైని గట్టిగా పట్టుకున్నానండి. ఇక మళ్ళీ నేను ఆ లోకంలోకి వెళ్ళను, నీ మాట వింటానయ్యా, నువ్వు చెప్పినట్టు శని ఆదివారాలు మందిరాల్లో ఉంటాను, కోటాలు కలుస్తాను, ప్రార్థన జాగ్రత్తగా చేసుకుంటాను, సేవ చేస్తానని చెప్పి దేవుడి దగ్గర ఒప్పుకున్నానండి. ఒప్పుకున్న తర్వాత నుంచి కొంచెం కొంచెంగా బ్లడ్ ఆగిపోయిందండి. దేవుడు నిజంగా ముట్టి స్వస్థపరిచాడండి. అయితే అప్పటికే కొంచెం కొంచెం బ్లడ్ వస్తూనే ఉండేదండి, లైట్గా వస్తూ ఉండేది. అంతకుముందు ఎక్కువ వచ్చేది, ఆ తర్వాత కొంచెం వచ్చేదండి. ఆపరేషన్ ఫెయిల్ అయినా కూడా ఆ బ్లీడింగ్ వస్తూ ఉండేది. ఆపరేషన్ చేసిన తర్వాత ఆగిన బ్లీడింగు, ఆ గమ్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో నేను తగ్గినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఆ రోజు కూర్చొని బాధపడుతున్నానండి. నిజంగా బాధపడుతుంటే రాజన్ని వచ్చాడండి పైకి. రాజన్ని వచ్చి, అన్నా నువ్వు అలా బాధపడ మాకు అని చెప్పి యోబు గారి గురించి చెప్పాడండి నాకు. యోబు గారి గురించి చెప్పి, నువ్వు కూడా ఏదన్నా మొక్కుబడి చేసుకున్న దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడన్నాడండి. తెల్లవారితే మట్లాదివారం. సరే నేను అనుకున్నాను, ప్రభువా నేను రేపటి నుంచి ఒక చిన్న మొక్కుబడి చేసుకున్నానండి. ప్రతి సంభక్తవారం నా ఆత్మీయ తల్లిదండ్రులకి నేను ఇచ్చుకుంటానని చెప్పి ఒక చిన్న మొక్కుబడి చేసుకున్నాను. ఆ మొక్కుబడి చేసుకోవడమేనండి. ఆ రోజు నైటే నేను మొక్కుబడి చేసుకున్నాను. తెల్లారి ప్రొద్దున నుంచి ఈ రోజు వరకు నా నోటంట బ్లడ్ అనేది ఇంతవరకు రాలేదండి. మరి ఆ రోజు రాజని వచ్చి చెప్పిన మొక్కుబడిని బట్టి మరి నేను అలా అన్నీ ఒప్పుకోబట్టి దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. అసలు డాక్టర్ గారు అంత పెద్ద స్పెషలిస్ట్, అసాధ్యం అన్న ఆయన, ఆపరేషన్ ఫెయిల్ అయినా కూడా ఇక ఇంతే, ఇక జీవితాంతం ఇంతే అన్న ఆయన మొన్న జనవరి 1 రోజునండి, దాదాపు ఈ మధ్యలో నేను చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళాను. జనవరి 31వ రోజున, క్షమించాలి, డిసెంబర్ 31వ రోజున హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ గారు రిపోర్ట్లు మొత్తం చూసి, ఏమీ లేదయ్యా, ఏమీ కనపడట్లేదు, ఏం జరిగింది ఏంటని చెప్పేసి అడిగారండి. నేను మా యేసయ్య మీలో ఉండి మమ్మల్ని బ్రతికించాడండి, నాకు తగ్గిపోయిందండి మొత్తం అని చెప్పేసి అన్నానండి. ఆయన రిపోర్ట్లు చూసి కూడా ఆయన షాక్ అయ్యాడండి. డాక్టర్ గారు 3 సార్లు అడిగాడండి, బ్లీడింగ్ అవ్వట్లేదా నీకు అని చెప్పేసి. అవ్వట్లేదని చెప్పేసి అన్నానండి. ఆయన ఎక్స్రే మొత్తం ఎతికినా కూడా ఆయనకి ఎక్కడ హోల్ కనపడలేదంటండి. ఆయన ఒకటే మాట అన్నాడండి, నీకు తగ్గిపోయింది, ఏమీ లేదు, 1 సంవత్సరం కొంచెం జాగ్రత్తగా ఉండయా, తర్వాత ఇక నీకు ఏ ప్రాబ్లం ఉండదు జీవితంలో అన్నాడండి. నిజంగా దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడండి ఆ రీతిగా. ఆ తర్వాత మరి అది జరిగిన తర్వాత మరలా వెంటనే మా అమ్మగారికి ఒక బలహీనత వచ్చిందండి. మరి ఆమెను కూడా హాస్పిటల్లో జాయిన్ చేసాం. స్టోన్స్ అడ్డం పడినాయండి ఆమెకి. స్టోన్స్ అడ్డం పడి, చిన్న స్టోన్స్ ఏనండి అడ్డం పడి, అప్పటికప్పుడు ఇమీడియట్గా వాళ్ళు స్కోప్ వేసి అవి బయటికి తీయాలన్నారండి. అప్పటికే చాలా నష్టపోయి ఉన్నాం, ధనం విషయమై చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరి మా తల్లి కూడా ఒకసారి అలా హాస్పిటల్లోకి వెళ్ళిపోయి ఏం అర్థం కాలేదండి. సరే అని చెప్పి ఆత్మీయ తల్లిదండ్రులు చేసినప్పుడు, చేపించండి అయ్యా, ప్రార్థన చేస్తా అన్నారండి. అలాగే చేపించాం. దేవుడు ఆమెను సేఫ్గా సర్జరీ నుంచి బయట తీసాడు. ఆ స్టోన్స్ కూడా తీసారండి. ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళా భయంకరమైన తలనొప్పి వస్తుందండి. ఈ అనెస్థీషియా అనేది ఒక ప్రాసెస్ అంటండి. వెన్నెముకకి మత్తిస్తారంట మన లోపలికి ఏదన్నా సర్జరీ చేయాల్సినప్పుడు. అలా అమ్మకి వెన్నెముకకి మత్తి ఇచ్చినప్పుడు అక్కడ లోపల వెన్నుపాముకు ఒక చిన్న హోల్ పడిందంటండి. ఆ హోల్ నుంచి బ్లీడింగ్ అవుతుందంట. వాళ్ళు అన్నది ఏంటంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలి, ఇంకో 1,00,000 తెచ్చుకోమన్నారండి. మాకేం అర్థం కాలేదు. ఆత్మీయ తల్లిదండ్రులతో చెప్పినప్పుడు ప్రార్థన చేస్తానయ్యా, ఏం కాదు, ధైర్యంగా ఉండండి అన్నారండి. సర్లే ఒకసారి డాక్టర్ గారిని కనుక్కుందామని వెళ్ళానండి. అసలు సర్జరీ చేసిన ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పాడండి, మరి దేవుడి దగ్గర ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ఒక మాట తీసుకున్నాం కదా, ప్రార్థన చేస్తామన్నారు కదా, అదే ధైర్యంతో వెళ్ళి ఆయన అడిగానండి, సార్ ఇలా అంటున్నారు ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఆయన, అవునా ఆపరేషన్ ఎందుకు, ఏం అవసరం లేదు, ఒక చిన్న కాఫీ తాగాయ్యా తగ్గిపోతుంది, కాఫీ తాగిచ్చిన్నావుకు అన్నారండి. 3 రోజులు కాఫీ తాగిచ్చామండి. 4వ రోజు ఆమె లేచి కూర్చుందండి. దేవుడు నిజంగా ఆ రీతిగా ఆమెను స్వస్థపరిచాడండి. నిజంగా మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలండి. దేవుడు చెప్పుకోవాలే కానీ చాలా గొప్ప కార్యాలు చేశాడండి. నిజంగా
మరణంలో నేను నిజంగా ఆయన ప్రేమను తెలుసుకుంది మాత్రం మరణం నన్ను చుట్టినప్పుడేనండి. హాస్పిటల్ బెడ్ మీదే నేను ఆయన ప్రేమను తెలుసుకున్నానండి. లోక స్నేహాల కోసం తిరిగాను కదండి. ఆ స్నేహితులు అయితే ఒకటే మాట అన్నారండి, నేను బలహీన పరిస్థితిలో ఉన్నప్పుడు ఎంతమంది జీవితాలు నాశనం చేసావో, ఎన్ని పాపాలు చేసావో, నీకు ఎలా అయింది, దేవుడు దేవుడు అంటావు కానీ నీ దేవుడు ఎక్కడని చెప్పి నన్ను అడిగారండి నా స్నేహితులు. నేను అంతగా ఇష్టపడిన స్నేహితులు, నీకు బాగా అయ్యింది, నీకు బాగా జరిగింది, ఎలాగే అవ్వాలి నీకు అని చెప్పేసి లెక్కలేసుకుని మరీ నన్ను అలా అనేసరికి నాకు నిజంగా చాలా బాధ కలిగిందండి. అందుకే నేను చనిపోదామని కూడా అనుకున్నానండి. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా చాలా బలపరిచారండి. లోక స్నేహితులు మాత్రం నన్ను ఆ రీతిగా మాట్లాడినారండి. కానీ నేను నమ్మిన ఆత్మీయ తల్లిదండ్రులు, ఇక్కడ ఉన్న సేవకులు, సంఘం, చివరికి చిన్న చిన్న బిడ్డలండి, సండే స్కూల్ బిడ్డలు, అన్న నువ్వు భయపడమాకు, నీ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం అన్నారండి. నిజంగా వాళ్ళు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నేను త్వరగా కోలుకున్నానండి. సేవకులు కూడా అండి నిజంగా ఎప్పటికప్పుడు నేను బలహీనపడిన ప్రతిసారి ఆత్మీయ తల్లిదండ్రులు అన్ని వేళలా అందుబాటులో ఉండేవాళ్ళు కాదండి. వీలైనప్పుడు సేవకులతో కూడా మనం మాట్లాడొచ్చండి. సేవకుని ప్రతి దగ్గర కూడా దేవుని దూత ఉంటుందండి. నిజంగా వాళ్ళు కూడా నాకు నిజంగా చాలా ఆ సమయంలో, నేను బలహీన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ సమయానికి వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తున్నా, భయపడ మాకు, ధైర్యంగా ఉండని చెప్పి చాలా ధైర్యం చెప్పేవాళ్ళండి. వాళ్ళు చెప్పిన ధైర్యాన్ని బట్టే నేను తొందరగా కోలుకున్నానండి. నిజానికి కోటాలలో కలవటం బట్టే నేను స్వస్థపడ్డానండి. మొదటగా కోటాల గురించి చెప్పాలంటే దాదాపు నాకు బలహీనత కలిగినప్పుడు నేను ఒక 3 కోటాలో 4 కోటాలో కలిశానండి. అవి కూడా ఉద్యోగ కోటాలే, 4 సెంటర్లో కలిశాను. ఆ 4 కోటాలకే దేవుడు నన్ను నిలబెట్టాడండి. బలహీనత పూర్తిగా అప్పటికి ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థన బట్టి వాళ్ళు చెప్పిన మాట అండి, కోటాల్లో కలువు, శని ఆదివారాలు విడిచిపెట్టమాక, దేవుని సేవ చేయన్నారండి. నేను కోటాల్లో కలవటం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కొద్దిగా దేవుడు నాకు బలం ఇచ్చాడండి. 4వ కోటానికి నేను లేచి నిలబడ్డానండి. చాలామందికి తెలుసండి, చాలా బలహీనతతో ఉన్నాను ఆ సమయంలో. ఈరోజైతే నేను ఏ బలహీనత లేకుండా ఆత్మీయ తల్లిదండ్రులు మీ ఎదుట నేను ఆ దేవుడిని మహిమపరిచే రీతిగా సాక్ష్యం చెప్తున్నానండి. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడండి. నిజంగా దీన్ని బట్టి నేను చాలా ధన్యుడినండి. నేను నిజంగా దేవుని వద్దకు రాకపోయి ఉంటే, నాకు ఇటువంటి సంఘం లేకపోయి ఉంటే, ఆత్మీయ తల్లిదండ్రులు లేకపోయి ఉంటే ఈరోజు మీ ముందు ఇలా సాక్ష్యం చెప్పేవాడిని కాదండి. నిజంగా చాలా గొప్ప దేవుడు అండి మా యేసయ్య. ఆయన నమ్ముకుంటే నిజంగా నాలాంటి వాడిని ఆయన మార్చాడండి. నిజంగా ఆయన చాలా గొప్పవాడండి. నిజంగా నాకు అదే అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా మరి అలాగే దేవుడు మమ్మల్ని ఇంకా సేవలో నడిపిస్తున్నాడు. మరి మన సహోదరండి మేరీ క్రాంతిశ్రీ అండి, ఆ బిడ్డకు కూడా ఎప్పుడు ఏదో బలహీనత వస్తూ ఉండేదండి. 40 మోషన్స్ అయినాయండి, చనిపోద్ది అనుకున్నాం. అలాంటి పరిస్థితుల్లో ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర ప్రార్థన చేసినప్పుడు కూటం పెట్టుకోవడం ద్వారా ఆ బిడ్డకు కూడా స్వస్థత వచ్చిందంటే, మరి ఆ బిడ్డకు కూడా వివాహం అవ్వదనేవాళ్ళు అండి, నా ముందే మాట్లాడేవాళ్ళు. మరి దేవుడు ఆ బిడ్డకు కూడా చక్కని భర్తనిచ్చాడండి. నిజంగా మా సొంత మామయ్యనే ఆమెకి భర్తగా ఇచ్చారండి దేవుడు. నిజంగా ఆమెను కూడా చాలా సమస్యలు ఉండేవాడండి. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర చిన్న మొక్కుబడి చేసుకోవడం ద్వారా ఆ సమస్య కూడా పోయిందండి. ఆయనకి ఆ సమస్య కూడా పోయింది. మా చెల్లికి కూడా దేవుడు మంచి భర్తనిచ్చాడండి. చాలా సంతోషంగా ఉన్నారండి వాళ్ళు కూడా. ఆ బిడ్డకు కూడా దేవుడు మంచి గర్భఫలం ఇచ్చాడండి. ఆ బిడ్డకు కూడా సుఖమైన కాన్పు అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి అలాగే చివరిగా నేను చెప్పేది ఒకటేనండి, నేను ఈరోజు మా ఇంట్లో